ఏంట్రా, అప్పుడే అయిపోయిందా కాలేజ్? ఇంటికొచ్చేసావు? లేదు పిన్ని, కాలేజ్ బంక్ కొట్టి వచ్చేసా. అదేంట్రా అలా అంటున్నావు? మీ లెక్చరర్స్ ఏమీ అనరా? లెక్చరర్సా? అసలు అతన్ని ఎవరు పట్టించుకుంటారు పిన్ని? అతను చెప్పే మాట ఎవరు వింటారు? క్లాసులు వినడమే ఎక్కువ. ఇంకా చెప్పి బయటికెళ్తారా? అదేంట్రా, క్లాసులు వినడమే ఎక్కువనా? అలా అన్నావేంటి? ఎందుకు వెళ్తున్నారు కాలేజ్కి? చదువుకోవడానికి కాదా? ఏం చేస్తారక్కడ? కాలేజ్కి అటెండెన్స్కి వెళ్తాం. ఏవో కొన్ని క్లాసులు వింటాం, లేదా బంక్ కొట్టి బయటికెళ్తాం. అమ్మకు చెప్పకు పిన్ని, తంతుంది. సర్లేరా, నీకో మాట చెప్పాలనిపిస్తుంది నాకు. చదువుకోవడం అనేది ఓ కలలా ఉండేది మాకు. ఇంట్లో చాలామంది పిల్లలుండేవారు. అందరినీ చదివించే స్తోమత ఉండేది కాదు. చాలా కష్టం మీద ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసేవారు. అలా చదువుకుంటూ స్కూల్ చదువు పూర్తయ్యాక కాలేజ్ చదువు. అది అసలు ఊర్లో ఉండేది కాదు. దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళి చదువుకోవడం. అది ఇంకో కళ. ఆడపిల్లలకి అది కలలానే ఉండేది. మగపిల్లలకి కొంచెం కుదిరేది. అది కూడా ఈ సైకిల్ మీదనో. రోజులో ఒక్క బస్సు ఉండేది. ఆ బస్సు కోసం ఎదురు చూసి వెళ్ళేవాళ్ళు. మాకు చదివనేది ఎంత ఇష్టం ఉండేదో. పుస్తకాలు కొనుక్కోలేక పై చదువుల వాళ్ళ దగ్గర అడిగి తీసుకునేవాళ్ళం, లేదా లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాళ్ళం. ఇంకా టీచర్స్, లెక్చరర్స్ అంటావా, వాళ్ళు మాకు కనిపించే దైవంతో సమానం. వాళ్ళు కోపంగా చూశారంటే వణికిపోయేవాళ్ళం. చిన్నప్పుడు స్కూల్లో చదవకపోతే ఎన్ని పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు తెలుసా? గుంజీలు తీసాం, గోడ కుర్చీ వేశాం, ఇలా చెయ్యి వెనక్కి తిప్పి మట్ట మీద కొట్టేవాళ్ళు, కర్రలతో కొట్టేవాళ్ళు. వీపుపై ఒక్క దెబ్బ వేస్తే తెల్లవారేసరికి హోంవర్క్ కంప్లీట్ చేసేవాళ్ళు. కాలేజ్లో క్లాస్ బయట నిలబెట్టేవాళ్ళు, అందరి ముందు తిట్టేవాళ్ళు. కానీ ఒక్కరోజు కూడా మేము అవమానంగా తీసుకోలేదురా. అలాంటివి మాటలు, దెబ్బలు పడకూడదని కష్టపడి చదువుకునేవాళ్ళం. ఎన్ని జరుగుతున్నా మా అమ్మ నాన్న వచ్చి ఎందుకు మా పిల్లల్ని కొడుతున్నారు అని అడిగేవాళ్ళు కాదు. పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతున్నారని వాళ్ళకి తెలుసు. ఒకవేళ చెప్పినా తిరిగి మమ్మల్ని తిట్టేవాళ్ళు, మేము చదవట్లేదేమో అనుకుని. మా నాన్న చెప్పేవాడు, గురువంటే నడిచి వచ్చే గ్రంథాలయమని. అతి తక్కువ జీతం తీసుకుంటూ, పిల్లల కోసం నేర్చుకుంటూ, తన విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని నిరంతరం తన విద్యార్థుల కోసం కష్టపడేవాళ్ళేరా గురువులంటే. నీకు జ్ఞానం తెలిసినప్పటి నుండి ఒక స్థాయికి వచ్చేంత వరకు, నిలబడేంత వరకు అన్నీ నేర్చుకుంటూనే ఉండాలి కదా. ప్రతి విషయం ఎవరి దగ్గరూ నేర్చుకోవాలి. అది ఒక చదువు, సంగీత, నాట్యం, ఇలా అన్నిటికీ గురువు కావాలి. అలాంటిది ఏమైందిరా ఈ కాలం పిల్లలకి, మీ జనరేషన్కి? చదువంటే చులకన, గురువంటే చులకన, నేర్చుకోవడం అంటేనే ఇష్టపడరు. ఎలారా మరి తెలుసుకుంటారు? ఎలా జ్ఞానం వస్తుంది? ఫోన్లోనా? ఆ ఫోన్లో కూడా ఎవరో ఒకరు చెప్తేనే కదా వస్తుంది. గురువుల్ని తిట్టడం, వెనక బెంచి నుంచి నోటికొచ్చిన కామెంట్స్ చేయడం, ఏది పడితే అది విసిరేయడం, అవమానించడం, ఇదా మీ సంస్కారం? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అమ్మా